వెల్కమ్ టు అవర్ ఛానల్ వీనస్ కపుల్ వరల్డ్. ఈరోజు బెండకాయ దప్పలం ఎలా రెడీ చేయాలో చెప్తాను. దప్పలం అంటే ఏంటో అనుకోగలరు. ఏం లేదండి, ఎప్పుడు రసమే తింటాం కదా, కాస్త డిఫరెంట్గా ఉండడం కోసం బెండకాయతో దప్పలం ఎలా రెడీ చేయాలో చూపిస్తాం. ఎప్పుడు రసమే చేసుకుంటాం కదా, అలా కాకుండా రసం ప్లేస్లో దీన్ని సబ్స్టిట్యూట్గా మనము యూస్ చేసుకోవచ్చు అన్నమాట. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెష్ బెండకాయల్ని ఇలా చూపించిన విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఈ సైజులో కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది బెండకాయ దప్పలం కోసం కదా, అంటే మరేంటో కాదండి, బెండకాయ రసం. బెండకాయ రసం కోసం ముక్కల్ని ఈ సైజులో కట్ చేసుకుంటే మనకి బాగుంటుందన్నమాట. సో ఫ్రెష్ బెండకాయలను తీసుకొని ఈ సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అన్నమాట. నెక్స్ట్ బెండకాయలు కొంచెం లేతగా ఉంటే మనకు బెండకాయ దప్పలం అనేది కాస్త టేస్టీగా వస్తుందన్నమాట. ఒక 3 పచ్చిమిరపకాయలని కట్ చేసుకోవాలి. కరివేపాకు రెబ్బలను తీసుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ అంత సైజులో చింతపండుని తీసుకోవాలన్నమాట. తీసుకొని దానిని ఒక కప్లోన ఒక 1 అవర్ పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మిగతా పదార్థాలు ఏంటో చెప్తాను చూడండి. కావాల్సిన పదార్థాలను చూడండి. ఫస్ట్ ఒక టమోటాను ఇలా పేస్ట్ చేసుకొని ఒక కప్లో తీసుకోవాలి. ధనియాలను కూడా 1 టీ స్పూన్ ధనియాలను తీసుకొని ఇలా పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ జీలకర్ర మరియు మెంతుల్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చేసుకొని జీలకర్ర 1/2 టీ స్పూను, ఇంకా మెంతులు 1/2 టీ స్పూను తీసుకొని ఇలా పేస్ట్ చేసుకోవాలన్నమాట. అంటే 1 టీ స్పూన్ ఆఫ్ మనకి పౌడర్ కావాలంటే జీలకర్రని ఇంకా మెంతుల్ని హాఫ్ టీ స్పూన్లు తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక 1/2 టీ స్పూన్ తీసుకోవాలి. ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. శనగపిండిని ఒక 2.5 టీ స్పూన్స్ తీసుకోవాలి. పోపు దినుసుల్ని తీసుకోవాలన్నమాట. ఇవండి కావాల్సిన పదార్థాలు. ఇంకెందుకు లేట్, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. స్టవ్ మీద ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ అందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కే వరకు ఉండాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఆయిల్ కొంచెం హీట్ ఎక్కింది. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనం తీసుకున్న పోపు దినుసుల్ని వేసుకోవాలన్నమాట. ఇవి బాగా ఫ్రై అయ్యాక ఇందులో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను యాడ్ చేసుకోవాలి. బెండకాయలను ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఇంకా కరివేపాకును కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ అందులోనే మనము టమాటాను పేస్ట్ చేసుకున్నాం కదా, పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. జీలకర్రని ఆల్రెడీ మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, దానిని కూడా వేసుకోవాలి. ఇవన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. అలా చూపించిన విధంగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట.
రుచికి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. పసుపు సరిపోయేంత, సాల్ట్ కూడా మనకి రుచికి సరిపోయేంత యాడ్ చేసుకోవాలన్నమాట. దీనిని ఒక 15 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇలా మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ వరకు బెండకాయలు మగ్గనివ్వాలన్నమాట. ఇప్పుడు మగ్గిన తర్వాత మూత తీసుకొని అందులో ఆల్రెడీ మనము నానపెట్టుకొని రసం తీసిన చింతపండు రసాన్ని అందులోనే యాడ్ చేసుకోవాలన్నమాట. అందులో తగినంత నీళ్ళు, అనగా ఒక గ్లాస్ నీటిని యాడ్ చేసుకున్నాం అన్నమాట. అదే మీకు కాస్త ఎక్కువ పులుసు కావాలంటే 1 నుంచి 2 గ్లాసుల నీటిని యాడ్ చేసుకోవచ్చు. చింతపండు రసం కాస్త మరిగే వరకు మనము మరిగించుకోవాలన్నమాట పులుసుని మొత్తాన్ని. సో అందుకని ఇప్పుడు మూత పెట్టి మగ్గనిస్తున్నాం అన్నమాట. ఆల్రెడీ మనం శనగపిండిని తీసుకున్నాం కదా, అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి శనగపిండి అందులో కలిపే వరకు కలుపుకోవాలన్నమాట. అలా చూపించిన విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. శనగపిండి వాటర్ని మనము ఉడుకుతున్న దాంట్లోకి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దాన్ని మరలా చూపించిన విధంగా కలుపుకోవాలి. మనకు ఇలా ఈ శనగపిండిని వాటర్లో కలిపి యాడ్ చేయడం వల్ల మనకి ఈ బెండకాయ రసం అనేది కాస్త చిక్కగా వస్తుంది అన్నమాట. అందుకే దీనిని బెండకాయ దప్పలం అని అన్నామన్నమాట. చూడండి, ఇలా ఇది వేసుకున్నాక ఒక 5 మినిట్స్ స్టవ్ మీద ఉడికించుకోవాలన్నమాట. లాస్ట్లో ఇలా కరివేపాకుని పైన వేసుకోవాలి. వేసుకొని ఒక 5 మినిట్స్ స్టవ్ మీద ఉంచి ఉడకనివ్వాలన్నమాట. అంతేనండి, గుమగుమలాడే బెండకాయ దప్పలం రెడీ అయిపోయింది. దీనిని అన్నంలోన కలుపుకొని తింటే గ్రేవీ కర్రీకి ఏమాత్రం తీసిపోదు. ఇంకా మన ఇంటికి రిలేటివ్స్ వాళ్ళు వచ్చేటప్పుడు దీన్ని చేసి పెడితే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే రొటీన్కి భిన్నంగా కాస్త టేస్టీగా ఉంటుందన్నమాట. ఇంకెందుకు లేట్, మీ ఇంట్లో కూడా మీరు కూడా రెడీ చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ రుచి చూపించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ వీనస్ కపుల్ వరల్డ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వీనస్ కపుల్ వరల్డ్.